వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు దర్పణ దర్శనం గురించి చెప్తానండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, దేహంతే తవ సాన్నిధ్యం, దేహమే పరమేశ్వరం. మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయి గుడి బయటకు వచ్చాక గుడి మంటపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధంగా అడగండి. అనాయాసేన మరణం అంటే నాకు నొప్పి లేక బాధ లేని మరణాన్ని ప్రసాదించు. వినా దైన్యేన జీవనం, నాకు ఎవరి మీద ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు అని. దేహంతే తవ సాన్నిధ్యం అంటే మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు అని. దేహమే పరమేశ్వరం. ఓ ప్రభు, నాకు ఈ క్రింది 3 వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. మొదటిది, అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు. నీ ప్రార్థనతో నన్ను ఉత్తమమైన మార్గంలోనికి తీసుకువెళ్ళు. 2, ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను, కానీ నాకు నువ్వు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు. 3వది, నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు. ఇలా మనము ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తించుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాదిస్తాడని మరవకండి. దీనినే దర్పణ దర్శనం అంటారు. మనసునే దర్పణంలో దర్శించి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశాన్ని ప్రతిష్ఠించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.